ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా పాప బర్త్డే సెకండ్ బర్త్డే అయితే చేస్తున్నాం. విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇంకా ఎవరైనా కొత్తగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మేమైతే మా పాప బర్త్డేకి బయట డొనేషన్ చేద్దామని అనుకున్నాము. అది మాత్రం కంపల్సరీ చేస్తున్నాం. అక్కడైతే వంట అవుతుంది ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడైతే మేము ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ చేయలేదు కాబట్టి అన్నం వండుకొని ఫ్రైడ్ రైస్ అయితే చేసాము. చూడండి ఫ్రెండ్స్. టిఫిన్ చేసేటప్పుడు ఆ రూమ్లో చేస్తున్నాను. నేనైతే పప్పు చేయడానికి కూరగాయలు అయితే కట్ చేస్తున్నా. ఇంకా చూస్తూ ఉండండి. అన్నం వండేది ఉంటుంది, ఇంకా ఆల్ టోటల్ ఉంటుంది, చూస్తూ ఉండండి. టిఫిన్ చేస్తున్నా. నేనైతే కూరగాయలు అయితే కట్ చేస్తున్నా ఫుడ్ ప్రిపేర్ చేయడానికి. మా హస్బెండ్ అయితే ఎగ్జామ్కి అయితే వెళ్ళారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కరు చేయాలంటే కాదు కదా, అతను కూడా వస్తున్నారంట. ఇప్పుడు చూడండి ఫుడ్ అయితే ప్రిపేర్ ఫ్రెండ్స్. చూడండి రైస్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి పప్పు అవుతుంది. చిన్న కుక్కర్ కాబట్టి 2 times అయితే పెట్టాను రైస్ పప్పు. చూస్తూ ఉండండి. ఇక్కడ రైస్ పెట్టాము. మా హస్బెండ్ వస్తున్నానంట. ఇంకా కార్యక్రమం ఇంకా అట్లనే ఉంది, చూడండి. అంటే 1 round అయిపోయింది, మొత్తం మ్యాష్ చేస్తున్నాం, మొత్తం వేస్తున్నాం. ఇంకొక రౌండ్ అయితే కుక్కర్ పెట్టాను. అన్నం అవుతుంది అటు సైడ్. పాప ఆడుకుంటుంది. బాబుకి ఇంత స్నానం చెప్పేది, ఆయిల్ మసాలాస్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ కూడా స్నానం చేపించేసి పప్పు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ రైస్ అయితే అవుతూ ఉంది. రైస్ అయితే అవుతుంది, పప్పు కంప్లీట్గా అయిపోయింది. ఇక్కడ బాబు స్నానం చెప్పడానికి వాటర్ అయితే పెట్టుకుంది. ఇంకా మా పాప వాళ్ళందరూ ఆడుకుంటున్నారు, చూడండి. ఫైనల్లీ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. రైస్ చూడండి ఎంతమందికి వచ్చేటట్టు ఉంది. పప్పు కూడా అయిపోయింది. ఇప్పుడైతే ప్యాకింగ్ చేయడానికైతే ఫైనల్లీ ఈ విధంగా అయితే ప్రింట్ చేయించాం ఫ్రెండ్స్. ఇందులో యూట్యూబ్ ఛానల్ ఐడి ఉంది, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది. ఫాలో కానీ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంటని మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వంట అయితే అయిపోయింది. బాక్స్లో అయితే ప్యాక్ చేస్తున్నాము. మొత్తం వాటర్ బాటిల్, బనానా అవన్నీ ఇద్దామని తెప్పించాము. ఇంకొక బనానా ఇక్కడ ఉంది. బాక్స్లో అయితే రైస్ అయితే పెడుతున్నాను, చూస్తున్నాను. ఒక 20 బాక్స్ అయితే నేను ప్యాక్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా మిగతా బాక్సులు మొత్తం మా హస్బెండ్ అయితే ప్యాక్ చేస్తున్నాడు. ఎంతమందికి బనానా వచ్చిందో రాలేదో అని టోటల్ మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయు ఉందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కదా ఫైనల్లీ బాక్స్ ప్యాక్ అయిపోయింది. ఆటోలలో అయితే ప్యాక్ చేస్తున్నాం, లైన్ వైజ్గా అయితే ప్యాక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆటో అయితే బుక్ చేసాము, ఇంకా రాలేదు, ఆన్ ది వే అని చూపిస్తుంది. నేను ఒక్కదాన్నే చేస్తున్నాను, మా హస్బెండ్ వచ్చి కూడా హెల్ప్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. అతను కూడా పెడుతున్నారు. ఇప్పుడు బనానా అయితే లోపల ప్యాక్ చేస్తున్నాడు. ఆటో వాళ్ళు కూడా అయితే వెళ్తున్నాం. నేను మా హస్బెండ్ ఓలా ఆటో బుక్ చేశాను. ఇప్పుడైతే అడగాలే కానీ ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా. పిలవాలే కానీ పలికేటి తోడు నీడైపోతా. కడుపులకు ఆసరవే నువ్వై, ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండు పున్నమి వెలుగా. గుడి దగ్గరికి అయితే ఇవ్వడం అయిపోయింది ఫ్రెండ్స్. మన సిరిపురం ఏరియా హాస్పిటల్కి అయితే వచ్చాము. ఇక్కడ ఎంతమంది ఉంటారో, అసలు లోపల బయట ఫుడ్ ఎలా చేస్తారో చేయరో అని కనుక్కోవడానికి అయితే వెళ్ళారు. ఇప్పుడు ముందట ఒక అన్న బాక్స్ తీసుకొని అయితే వెళ్తున్నాడు. పైకి అయితే వెళ్తున్నాం పేషెంట్ల దగ్గరికి అయితే.
ఇప్పుడు అటెండర్లు వాళ్ళందరినీ అడిగేసి మా హస్బెండ్ అడిగాడు. ఒకళ్ళొకళ్ళు లైన్లో అయితే నించున్నారు. వాళ్ళకైతే ఇవ్వడానికైతే వాళ్ళకి ఇస్తున్నాము. వాళ్ళందరు లైన్లో నించున్నారు. ఒకరికైతే ఇస్తున్నాం ఫ్రెండ్స్. మా పాప చేతుల మీద ఇద్దాం అనుకున్నాం కానీ అప్పుడే పండుకొని లేచింది ఆమె. ఇప్పుడు మేమైతే ఇస్తున్నాము. మా బాబునైతే అటెండర్ అక్కడ ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే నాది కూడా ఆ హాస్పిటల్లోనే డెలివరీ అయింది కాబట్టి.